महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर ఈ రోజు చంద్రపద్రపురం పుత్తూరు గ్రామంలో గౌరీ సంఘం వారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ శుభదినాన్ని మరి వనభోజన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. గౌరీ సంఘం వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సాహంతో, ముఖ్యంగా మా సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు పెద్దలు, ప్రస్తుత పెద్దలు దాడి అప్పారావు గారు, అలాగే కాండ్రేగల కొండలరావు గారు, మరి ఇంకా ఆడారి కొండలరావు గారు, ఇంకా బుద్ధ సూర్యారావు గారు మా గౌరీ సంఘం తరపున పెద్దలుగా వారి ఈ ఇప్పుడున్నటువంటి మా గౌరీ సంఘాన్ని ఒక పద్ధతిలో నడిపిస్తూ మరి ఏటేటా ఈ వనభోజనం కార్యక్రమం కానీ, అలాగే శ్రీరామనవమి పండగ కానీ, గణపతి నవరాత్రులు కానీ, దేవీ నవరాత్రులు కానీ ఎంతో ఘనంగా జరుపుకుంటూ మరి మమ్మల్ని తీసుకెళ్లేటువంటి మా పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మేము చెప్పినట్టుగా మా పెద్దలు చెప్పినట్టుగా మా తరం నడుచుకుంటే, మేము చెప్పినట్టుగా మా పిల్లలు కూడా నడుచుకొని ఇటువంటి పూజలు పునస్కారాలు చేస్తూ మన మతం వైపు వేరొక మతం వారు కూడా కన్నెత్తి చూడడానికి కూడా భయపడే రీతిలో మన పిల్లలంతా ఉండాలని కోరుకుంటూ, మన యూత్, మా తర్వాత ఉన్న తరం వారు ప్రతి ఒక్కరూ కూడా మతంలో ఏమీ లేదు, ఏ మతమైనా గౌరవించవలసిందే. కాకపోతే ఒక మతానికి ఉన్న అలంకారణ ఏంటంటే, హిందూ మతస్థు స్త్రీని చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని చూసినట్టుంటుంది. ఆ అలంకారాన్ని పాడు చేసుకొని ఎందుకు ఇతర మతాలకి అంకితం అవుతున్నారో అది అర్థం కాదు. మనిషికి ఉండవలసిన లక్షణాలు తన మనసును బట్టి ఉంటాయే తప్ప మతాన్ని బట్టి ఉండవు. ఏ మతంలో ఉన్న కష్ట సుఖాలు సమానమే. కాబట్టి మన హిందూ మతం ఎంతో పవిత్రమైంది కాబట్టి ఇటువంటి మతాన్ని వదులుకొని వేరే వాళ్ళ రూట్లోకి వెళ్ళొద్దని ప్రతి ఒక్కరికి, స్త్రీలకి పురుషులకి కూడా కోరి నేను ఈ కమిటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి యూత్కి, అంటే పిల్లలకి ప్రతి ఒక్కరికి బోధించవలసిన మాటలు కాబట్టి ప్రతి వారు కూడా మన పిల్లలు ఇంతవరకు ఎంతో చక్కగా పారాయణం చేశారు. చిన్న పిల్లలు కూడా మంత్రాలు చదివితే ఎక్కడ ఈ పిల్లలు బ్రాహ్మణుల గంట పుట్టారా అన్న రీతిలో ఈరోజు ముందుకు తీసుకురాగలిగాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఇంటిలోని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిన పద్ధతి కాబట్టి ఇలాగే మన తర్వాత తరం కూడా ఈ మతానికి అంకితమై మనం చేయవలసిన పూజలు పునస్కారాలు ఇప్పుడు ఆటంకం లేకుండా చేస్తారని ఆశిస్తూ మరి ఇంతటితో సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.